హైదరాబాద్లో స్కూల్లో ఎలా ఉంటుంది బుక్స్ స్టడీ ఎలా ఉంటుంది అని మీకు కూడా తెలియడం కోసమే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పటాస్ వ్లాగ్స్. బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు టైము ఉదయం 6 అవుతుందండి. ఈరోజు శనివారము. ఇది శనివారం వ్లాగ్. ఎప్పుడు పోస్ట్ చేస్తాననేది తెలీదు. ఇప్పుడు నేను మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ చేసే పని అయితే నా లవ్ బర్డ్స్ దగ్గరికి వెళ్ళి పలకరిస్తానన్నమాట. పలకరించిన తర్వాత వాటికి ఫుడ్ ఏదైనా పెట్టి వాటర్ చేంజ్ చేసి ఫ్రెష్ వాటర్ పెడతాను. తర్వాత ఈరోజైతే పాలకూర పెట్టాను. సో అవి తింటున్నాయన్నమాట. తర్వాత మొత్తము పంజరం ఉంది కదా, అదంతా క్లీన్ చేసేస్తాను. మా లవ్ బర్డ్స్ హౌస్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసిన తర్వాత నేను మిగిలిన పనులు అనేవి కంటిన్యూ చేస్తానన్నమాట. ఇక్కడ చూడండి పాలకూర ఎంత చక్కగా తింటున్నాయో. వీటికి ఎక్కువ కొత్తిమీర అలాగే పుదీనా అంటే ఇష్టమండి. అప్పుడప్పుడు వేపాకు రెమ్మలు అలాగే పాలకూర కూడా పెడతాను. చూడండి 1 డేకే ఎలా అయిపోయిందో. డైలీ మార్నింగ్ క్లీన్ చేస్తాను, ఒక్కొక్కసారి నైట్ పడుకునే ముందు కూడా క్లీన్ చేస్తాను. అయినా సరే ఎలా ఉందో చూడండి. ఇది అయిపోయిన తర్వాత బ్రష్ చేసేసి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు పెసరట్లు వేస్తున్నాను. అదేంటో నార్మల్గా దోశలు వేసినప్పుడు ఇలా పెసరట్లు వేసినప్పుడు చాలా నీట్గా వస్తాయి. నేను వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అన్నప్పుడే కరెక్ట్గా రాదు. ఇక్కడ పెసరట్లు చూడండి, ఇప్పటి వరకు చాలా బాగా వేసాను, చాలా నీట్గా వచ్చాయి. మీతో వీడియో వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అలా అని చెప్పి వీడియో తీస్తుంటే కరెక్ట్గా రాలేదన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ట్రై చేశాను, అప్పుడు బాగానే వచ్చింది. ఈరోజు పెసరట్లలోకి అయితే కొబ్బరి చట్నీ చేశాను అన్నమాట. తర్వాత దీపం అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు శనివారం కదా, సో దీపం పెట్టుకొని టిఫిన్ చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ 12:30కి స్కూల్కి అయితే వెళ్ళాను అనమాట. స్కూల్కి వెళ్ళి ఇద్దరిని తీసుకొచ్చేస్తున్నాను. ఈరోజు హాఫ్ డేస్ అనమాట స్కూల్స్. ఎండ చాలా ఎక్కువగా ఉంది. బుక్స్ కూడా తీసుకున్నాను. బుక్స్ తీసుకోవడం వల్ల ఇంకా గొడుగు పట్టుకొని వెళ్ళలేదన్నమాట. లేదంటే గొడుగు పట్టుకొని వెళ్ళేదాన్ని ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు. మా దేవంశ్ అయితే ఏడవకుండానే స్కూల్కి వెళ్ళిపోతున్నాడండి. అస్సలు ఏడవలేదు. ఫస్ట్ 2 డేసే ఏడ్చాడు. ఇప్పుడు చూడండి ఇంటికి అనేసరికి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడో. మనందరం కూడా అంతే కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తాం కానీ ఇంటికి వచ్చేటప్పుడు ఏడవం కదా. వాడు కూడా అంతే అన్నమాట. మీ పిల్లలు కూడా అంతేనా? కామెంట్ చేయండి. నెక్స్ట్ బట్టలకైతే అస్సలు బయట ఎండ ఎంత ఎక్కువ ఉన్నా సరే అపార్ట్మెంట్స్ దాటి ఎండ అనేది లోపలికి రావట్లేదు, సూర్యకిరణాలు. అందుకోసమని ఈ స్టాండ్స్ అన్నీ కిందకి దింపేశాను. ఇక్కడైతే ఎండ తగులుతుందని చెప్పి బట్టలు ఫాస్ట్గా ఆరుతాయని. చూడండి ఎంత ఎక్కువగా ఉన్నాయో. ఇవన్నీ ఒకేసారి ఉతికాను. నాకు ఎన్ని బట్టలు ఉన్నా ఉతుకుతాను, కానీ మడత పెట్టడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి. కానీ ప్రతి ఇంట్లోనే ఇలాంటి చైర్ ఒకటి ఉంటుంది కదండి, బట్టలన్నీ వేసేసి ఒక దగ్గర ఉంచుతారు. ప్రతి ఇంట్లోనే ఉంటుంది. మీ ఇంట్లో కూడా అంతేనా? ఫస్ట్ అలా పడేసి తర్వాత ఎప్పుడో మడత పెడతాము. అలా చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. తర్వాత థమ్స్అప్ బాటిల్లో లిమ్కా డ్రింక్ వేసాను ఏంటి అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. ఇవి బియ్యం కడిగిన వాటర్ అండి. మనం తాగితే చాలా మంచిది. నేనైతే మ్యారేజ్కి ముందు ఎవ్రీడే తాగేదాన్ని. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చాలా గ్లామర్ వస్తుందండి, ఫేస్ చాలా గ్లో అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే తాగట్లేదు నేను, అంటే సి సెక్షన్ అయ్యింది కదా, ఇంకా బెల్లీ ఫ్యాట్ ఎక్కువైపోతుంది, అలాగని తాగట్లేదు. ఇదైతే హెయిర్కి పెట్టుకోవడానికని ఉంచాను. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పటాస్ వ్లాగ్స్. మన వీడియోస్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడైతే మేము సోహిత్కి స్కూల్ నుంచి బుక్స్ తీసుకొచ్చామండి. ఈరోజు ఆఫ్టర్నూన్ వరకే, సాటర్డే కదా, ఆఫ్టర్నూన్ వరకే స్కూల్ ఉంది. దేవంశ్ కూడా చాలా చక్కగా వెళ్ళిపోయాడు ఏడవకుండా. అలాగే స్కూల్లో కూడా 12:30 వరకు ఉన్నాడు. నేను డైలీ వెళ్ళి 11కే తీసుకొచ్చేసేదాన్ని. 1 వీక్ అయింది జాయిన్ చేసి, కానీ మధ్యలో 3 డేస్ హాలిడేస్, 1 డే నేను పంపించలేదు. ఒక 3 డేస్ 4 డేస్ వెళ్ళాడు అంతే స్కూల్కి.
కానీ బాగానే అలవాటు అయ్యింది, ఉంటున్నాడు. ఈరోజు 12:30కి వెళ్ళి బుక్స్ తీసుకొని ఇద్దరిని తీసుకొచ్చాను అనమాట. సోహిత్ చదివేది యూకేజీ, కానీ బుక్స్ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చారండి. ఒకసారి ఏమేమి ఇచ్చారు అనేది మీకు కూడా చూపిస్తాను. అలాగే లంచ్ చేసిన తర్వాత దేవాంశుని పడుకోబెట్టి మేమైతే ఇది చేసాము. ఈరోజు సోహిత్ స్కూల్లో యాపిల్, బాల్, క్యాట్, డాగ్ వరకు నేర్చుకున్నాడంట. డయాగ్రామ్స్ వేసి స్పెల్లింగ్స్ నేర్పించారంట వాళ్ళ మేడము. అలాగే వీడికి హ్యాండ్ పైన స్టార్ వేశారు. మీకు కనిపిస్తుందో లేదో, చెరిగిపోయింది. వచ్చినప్పుడు అయితే బాగా కనిపించింది. మేడము చెప్పిన వర్క్ ఏదైనా చేసేస్తే ఇలా హ్యాండ్ మీద స్టార్ వేస్తారనమాట. ఈరోజు కూడా వేశారు. వచ్చేటప్పుడు అడిగాను, ఏం చెప్పావు, ఎందుకు స్టార్ వేశారు అంటే చెప్పాడనమాట. అదేంటో మీరే వినండి. ఎందుకు వేశారు స్టార్? ఏమడిగారు మేడం? ఏం చెప్పావు? ఎందుకంటే my name is అటు చూసి చెప్పు. my name is Sohraj. My school name is Pepe School. My school teacher name Smonta teacher. అంతేనా? అవి చెప్పావా? ఓకే, అందుకోసమని వెరీ గుడ్ అని చెప్పి స్టార్ వేశారంట. ఓకేనా? మై నేమ్ ఈజ్ సోహిత్ రాజ్. మై స్కూల్ నేమ్ ఈజ్ పెబుల్ స్కూల్. మై స్కూల్ టీచర్ నేమ్, స్కూల్ టీచరా క్లాస్ టీచరా? School teacher name is మీ స్కూల్ మొత్తానికి మౌనిక మేడం ఒక్కరే కాదు కదా, మీ క్లాస్ టీచర్. మై క్లాస్ టీచర్ నేమ్ ఈజ్, God. అలానే చెప్పాలి. వాడు ఏది చెప్తే అదే కరెక్ట్ అనాలంతే. ఇంకా నేను కూడా స్కూల్ అంటున్నాను నిన్ను విని. మై క్లాస్ టీచర్ నేమ్ ఈజ్ మౌనిక మ్యామ్, అలా చెప్పాలి. సో చెప్పినందుకు స్టార్ వేశారంట. తర్వాత క్యాట్ ఎలా వేయాలి అని అడిగాడు అనమాట. ఎందుకు అంటే స్కూల్లో నేను యాపిల్, బాల్, క్యాట్, డాగ్ వరకు నేర్చుకున్నాను. క్యాట్, డాగ్ ఎలా వేయాలో నాకు తెలియట్లేదు, యాపిల్, బాల్ వేసానని చెప్పి చూపించాడు. సో కూర్చొని వాడితో పాటు ఫన్నీగా ఇవన్నీ వేసాను అనమాట. ఇవేంటి అంటే వాడిని నవ్వించడానికి మధ్య మధ్యలో కొంచెం, ఇక్కడ చూడండి క్వీన్ ఎలా ఉందో, దెయ్యం బొమ్మలా వేసాను. అంటే సేమ్ నాలా ఉంది కదా. తర్వాత ఇదొకటి ర్యాబిట్ ఒకటి చూడండి. ర్యాబిట్ కూడా చాలా ఫన్నీగా వేసాను. నాకైతే చాలా నవ్వు వచ్చింది. ఇదొకటి ప్యారెట్ ఒకటి, లైన్ ఒకటి, క్యాట్ ఒకటి. పిక్చర్స్ ఏం చూడకుండా అలా సరదాగా వేసాను అనమాట. ఫన్నీగా వచ్చింది కదా అని మీతో ఒకసారి షేర్ చేసుకుందామని చెప్పి చూపిస్తున్నాను. చూసారు కదా. నెక్స్ట్ ప్రోగ్రెస్ కార్డు కూడా ఇచ్చారు. ఇది ఎప్పుడుదంటే ఎల్కేజీలోది. మేము సోహిత్ని జాయిన్ చేయడము సెప్టెంబర్లో జాయిన్ చేసాము. సెప్టెంబర్లో జాయిన్ చేయడం వల్ల అప్పటికి ఇంకా అడ్మిషన్స్ అది ఏమి ఉండవు కదా, అందువల్ల బి సెక్షన్లో ఉన్నాడు సోహిత్. తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, అందుకనే నేను కనిపించలేదు. ఇది సోహిత్ డీటెయిల్స్ అన్నమాట. అంటే రోల్ నెంబరు, ఎల్కేజీ, బి సెక్షను, పేరెంట్స్ నేము. తర్వాత స్టార్టింగ్ ఎగ్జామ్స్ వాడు వెళ్ళలేదు. అన్నీ ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఎందుకంటే ఎప్పుడు ఎగ్జామ్స్ టైంలోనే నేను ఇంటికి వెళ్ళేదాన్ని ఏదో ఒక పని మీద. సో అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఎక్కువ. నెక్స్ట్ జనవరి వరకే స్కూల్కి వెళ్ళాడు. మేము జాయిన్ చేయడం సెప్టెంబర్ అయితే నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా ఒక 2-3 టైమ్స్ అటెండ్ అయ్యాడు అంతే. తర్వాత జనవరి నుంచి ఇంకా మేము స్కూల్కి పంపించనే లేదు. జనవరి మొత్తం ఇంటి దగ్గర ఉన్నాము. తర్వాత ఇంకా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ కూడా స్కూల్కి పంపించలేదు. ఇంటి దగ్గర ఎక్కువ ఉన్నాము, ఇక్కడికి రాలేదు అలా అని చెప్పి. ప్లస్ తర్వాత వచ్చినా సరే ఇంకా ఫీజు కట్టలేము అలా అని చెప్పి ఇంకా మాన్పించేశాను. ఇప్పుడు యూకేజీకి పంపిస్తున్నాం అనమాట. మళ్ళీ అడ్మిషన్ అనేది రీఅడ్మిషన్ చేసి సార్ని కొంచెం రిక్వెస్ట్ చేసామన్నమాట. ఇంకా ఫీజు మేము కట్టలేము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, కొంచెం మీరే ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే సార్ మళ్ళీ రీఅడ్మిషన్ చేయమన్నారు. యూకేజీకి రీఅడ్మిషన్ చేసాము. యూకేజీకి ప్రమోట్ చేశారనమాట. కానీ బాగా చదువుతాడు సోహిత్. అన్ని 1000 నెంబర్స్ వచ్చు. హాలిడేస్లో కూడా బాగా నేర్చుకున్నాడు అనమాట. 1000
ఈ ఏగమంతా ఆడుకుంటుంది దావనిష్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సారీ. నెక్స్ట్ నైట్ మార్కెట్ అవుతుంది కదా ఇక్కడ ఫ్రైడే, అక్కడ ఈ బ్యాగ్స్ తీసుకున్నాము, లంచ్ బ్యాగ్స్. సో ఇది ఒకటి, దావన్స్కి ఒకటి. కాస్ట్ అయితే 100 రూపీస్. ఒకటి 120 చెప్పారు, మేము 100కి తీసుకున్నాము. 2 బ్యాగ్స్ తీసుకున్నాము, 200కి 190 ఇచ్చేస్తారు. మనకి బేరం ఆడకుండా ఏదైనా తీసుకుంటే సరే. నెక్స్ట్ బుక్స్ చూపిస్తాను అన్నాను కదా, ఏమేమి ఇచ్చారో చూడండి. ఎంత పెద్ద బ్యాగ్తో ఇచ్చారు. యూకేజీ ఒకటే తీస్తాను చూడండి. నేను చదువుకునేటప్పుడు స్కూల్లోనే టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇచ్చేసేవారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అనమాట. టెక్స్ట్ బుక్స్ అన్నీ అక్కడే ఇచ్చేవారు. నోట్బుక్స్కి ఒక 100-200 అయ్యేది. అవి కొనడానికి కూడా మా నాన్నమ్మ చాలా ఆలోచించేది. వాళ్ళు ఒక 10 నోట్బుక్స్ చెప్తే అందులో ఒక 5-6 కొనేదనమాట. తర్వాత అవసరమైతే మళ్ళీ కొనుక్కోవచ్చు అని చెప్పి. అలాంటిది ఇప్పుడు డబ్బుల కోసం ఏమీ ఆలోచించకుండా వాళ్ళు ఎంత అంటే అంతా చెప్పి మనము పే చేసి అమౌంట్ మొత్తం బుక్స్ తీసుకుంటున్నాము. యూకేజీకి ఇన్ని బుక్స్ అంటే నేనే షాక్ అయ్యాను. మొత్తం ఇంతకీ ఎంత అయింది అనేది చెప్పలేదు కదా. 3500 అండి ఓన్లీ బుక్స్కి. ఫీజు వచ్చేసి 25,000. వీడొక్కడికే 25,000. నర్సరీకి కూడా 25,000. ఇక్కడ వీళ్ళ స్కూల్లో ఏంటంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 3 క్లాసెస్కి 25,000. సో ఫీజు ఒకటే. బుక్స్కి ఏమో 3,500, నర్సరీకి దావన్స్కి 3,000. ఇంకా యూనిఫామ్ మొత్తం అన్ని బుక్స్ యూనిఫామ్ కలిపి ఒక్కొక్కరికి 10,000 అవుతుందేమో. ఫీజు 25,000. సో ఇద్దరికి కట్టేసరికి ఏమవుతుందో తెలీదు. లాస్ట్ ఇయర్ 18,000 ఎల్కేజీకి, సెప్టెంబర్ నుంచి జాయిన్ చేసాం కదా. లాస్ట్ ఇయర్ అయితే 18,000 ఓన్లీ ఫీజు ఒకటే. ఈ ఇయర్ పెంచారనమాట, నర్సరీ నుంచి మళ్ళీ ఫీజులు పెంచారు 25,000కి. ఆ 18,000 కట్టలేక లాస్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ ఇంటి దగ్గరే ఉంటున్నాము కదా అలా అని చెప్పి ఇంకా ఫీజు కట్టలేక పంపించడం మానేశాను నేను జనవరి నుంచి. అలాంటిది ఇప్పుడు 25,000 చేశారు. అది కూడా మళ్ళీ ఇద్దరిని, దావాన్షిని కూడా. ఇప్పుడు ఇద్దరికి ఫీజులు ఎలా కట్టాలో అసలు అర్థం కావట్లేదు. ఇక్కడ రెంట్, నెక్స్ట్ మా ఖర్చులు, నెక్స్ట్ ఈ స్కూల్ ఫీజులు అంటే అసలు మేము కంటిన్యూస్గా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తామా లేదా అనేది కూడా డౌట్గా ఉంది. అంత ఎక్కువ ఫీజులు ఉన్నాయి. ఎక్కడైనా ఒకటి, ఇప్పుడు నర్సీపట్నంలో మేము ఉన్న దగ్గర అయినా సరే ఫీజులు ఇలానే ఉన్నాయి, ఇక్కడలానే. సో ఎక్కడున్నా సరే ప్రైవేట్ స్కూల్లో చదివించగలమా లేదా అనేది ఆలోచించాల్సిందే. ఇంటి దగ్గర ఉంటే నేను కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్కి పంపించేదాన్ని. ఇక్కడ ఉన్నాం కాబట్టి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాను. ఇప్పుడైతే బుక్స్ చూపిస్తాను చూడండి. ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ ఇవి నోట్ బుక్స్. చూడండి ఎన్ని నోట్ బుక్స్ ఇచ్చారో. ఒక నిమిషం. 1 2 3 4 5 6 7 8 నోట్ బుక్స్ ఇచ్చారు. ఫీజు కట్టి ఇందులోనే వదిలేసాను. 8 నోట్ బుక్స్లోని 4 రూల్స్ ఎక్కువ ఉన్నాయండి. వీళ్ళకి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి 4 రూల్స్ ఎక్కువ యూజ్ అవుతాయి కదా. సో 4 రూల్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత డబల్ రూలు, ఇంకా మొత్తం ఎక్కువ 4 రూల్సే ఉన్నాయి. తర్వాత ఇవి కవర్స్ అండి, బుక్స్కి మనం వేస్తాం కదా రోల్స్. ఇవి కూడా వీళ్ళే ఇచ్చారు. లాస్ట్ ఇయర్ అయితే ఇవ్వలేదు, మేము అప్పటికి బుక్స్ అయిపోయాయి అలా అని చెప్పి, ఎండింగ్లో ఉన్నాయి బుక్స్ అలా అని చెప్పి ఒక సెట్ ఉంటే ఇచ్చారు. ఇంక ఇలాంటివి ఏమి ఇవ్వలేదు, మేమే కొనుక్కొని వేసాము. అవి ఇంకా ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు 2 సెట్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఇవన్నీ రేపు సండే కదా, మా వారు ఇంటి దగ్గరే ఉంటారు కదా, సో తనని ఏమంటాను, శివాని. తర్వాత పెన్సిల్స్ బాక్స్ ఒకటి ఇచ్చారు, అప్సరా పెన్సిల్స్. ఇదైతే 60 రూపీస్ ఉంది దీని మీద కాస్ట్. నెక్స్ట్ స్కెచ్ పెన్స్, ఇది 40 రూపీస్ ఉంది దీని మీద కాస్ట్.
ప్రజెంట్ అయితే డ్రాయింగ్ అంతలా ఏమి వేయట్లేదండి వీడు. నాకు ఆ డ్రాయింగ్ దగ్గర అయితే అసలు వీళ్ళకి ఎల్కేజీ బుక్స్ ఎక్కువ డ్రాయింగే ఉండేవి, టెక్స్ట్ బుక్స్. కానీ వీడికి డ్రాయింగ్ అయితే కరెక్ట్గా రావట్లేదు. ఇవి స్టిక్కర్స్. మనము బుక్స్కి అట్లేసిన తర్వాత మేము బుక్స్కి అట్లానే అంటామండి, కవర్స్ రోల్స్ ఇలాంటివి ఏమో. అందుకే నేను కూడా అట్లానే అంటున్నాను. మేమైతే బుక్కి న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపరు అట్లేసే వాళ్ళం అన్నమాట. ఆ న్యూస్ పేపర్స్ కూడా మేము పేపర్స్ చదివేంత, అంటే పేపర్ వేయించుకొని చదివేంత రిచ్ ఏం కాదు. అందుకోసమని 2 రూపీస్ పట్టుకెళ్ళి షాప్కి ఇస్తే ఒక ఇన్ని న్యూస్ పేపర్స్ ఇచ్చేవారు 2 రూపీస్కే. అవన్నీ బుక్స్కి వేయడానికి సరిపోయేవి. ఇంకా ఉంటే మళ్ళీ దాని మీద డబల్ అట్టేసేవాళ్ళం అన్నమాట. అప్పుడు న్యూస్ పేపర్స్ వేసేవాళ్ళమి. కొంచెము 6th క్లాసు 8th క్లాస్కి వచ్చేసరికి న్యూస్ పేపర్స్తోనే టెక్స్ట్ బుక్స్కి అది అట్లేసి దానిపైన మళ్ళీ కవర్ వేసేవాళ్ళం అనమాట. కవర్స్ వేసుకుంటే ఇంకా పేపరు ఇయర్ ఎండింగ్ వరకు అట్ట చిరిగిపోకుండా ఉండేది. కానీ ఇలా కొని అయితే మేము ఎప్పుడు వేయలేదు. ఇవైతే నేను 10th కూడా ఇలాంటివి కాదు, న్యూస్ పేపర్సే వాడాను. ఇప్పుడైతే అన్నీ కొనుక్కోవడమే. న్యూస్ పేపర్స్ వేస్తే వాళ్ళు ఏదోలా చూస్తారు. మీలో ఎంతమంది బుక్స్కి న్యూస్ పేపర్స్ అట్లేసారో నాకు కామెంట్ చేయండి. అలాగే కొత్త బుక్స్ స్మెల్ చాలా బాగుంటుంది కదండి, మీకు తెలుసా? ఎప్పుడైనా మీరు కొత్త బుక్స్ తెచ్చిన వెంటనే స్మెల్ చూసారా? నేనైతే బుక్స్ తెచ్చిన వెంటనే ఏమేమి ఇచ్చారా అని మీకు చూపించే కంటే ముందే నేను చూస్తాను అనమాట. అప్పుడు స్మెల్ చూసాను. నేను బుక్స్ తీసిన వెంటనే స్మెల్ చూసాను. సో ఇది కూడా నాలాగే స్మెల్ చాలా బాగుంది అంటే వాడు కూడా బుక్స్ స్మెల్ చూసాడనమాట. ఇప్పుడు మీరు కూడా అంతేనా? కొత్త బుక్ చూసిన వెంటనే స్మెల్ చూస్తారా లేదా అనేది, ఆ స్మెల్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇవి ఇచ్చారు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఏం లేవు, టెక్స్ట్ బుక్స్ ఏమి ఇచ్చారో చూద్దాము. ఓపెన్ చేసుకున్నాం. స్టార్టింగ్ అయితే కవర్ ఉంది, ఏదో లెటర్ పంపించినట్టుంది. ఇందులో ఏమున్నాయి చూద్దాం. రావట్లేదు సంజీత్, రానని మారం చేస్తున్నాయి. అబ్బో ఏవో చాలా సీట్స్ ఉన్నాయండి. నాకు ఒక టెన్షన్ వచ్చిందండి. ఇవి బుక్స్ ఇప్పుడు ఈ సీట్స్ అన్నీ చూస్తుంటే నేను చెప్పలేనేమో వీడికి. ఒకవేళ హోంవర్క్స్ ఇస్తారు కదా ఇంటికి, ఆ హోంవర్క్స్లో నేను చెప్పలేనేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మొత్తం చదివిందంతా తెలుగు మీడియమే, ఇంగ్లీష్ మీడియం కాదు. డిగ్రీ వరకు తెలుగు మీడియమే. సో ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ అంత ఇంటెలిజెంట్ కాదనమాట. చదివి పాస్ అయ్యేంత వరకే నేను. అంత నాలెడ్జ్ ఏమి ఉండదు ఇంగ్లీష్లో అయినా సరే. అలాగే మ్యాథ్స్లో అయితే ఇంకా చాలా భయం నాకు. అటుగా వెళ్ళకు, మ్యాథ్స్ అయితే అస్సలు రావు. ఈ వడ్డీ లెక్కలు అది అయితే అస్సలు రావు. ఇంటి దగ్గర ఏమైనా వడ్డీ లెక్కలు చూడమంటే వెంటనే మా తమ్ముడికి ఫార్వర్డ్ చేస్తానన్నమాట. అంటే ఎవరి దగ్గరైనా మేము అప్పు తెచ్చుకున్నవి వాళ్ళకి లెక్క కట్టి వడ్డీ చెప్తాం కదా, అడుగుతారు ఇంటి దగ్గర. వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎంత తెచ్చాము, ఎన్ని మంత్స్ అయిందో చూడు, నోట్ చూసి అలా అని వడ్డీ ఎంత అయిందో చెప్పమంటే వెంటనే వితిన్ సెకండ్స్లో మా తమ్ముడికి మెసేజ్ పెడతాను నేను, వాడిని చూసి చెప్పమని ఎంత అయిందో. ఈలోగా నేను కౌంట్ చేస్తాను. అంటే మనకి తెలియాలి కదా ప్రతిసారి వాళ్ళు అందుబాటులో లేకపోతే అని. కౌంట్ చేసినా సరే అది కరెక్ట్ అని తెలిసేంత వరకు నేను మామయ్య వాళ్ళకి కానీ అక్కడ మా అమ్మ వాళ్ళ దగ్గర మా నాన్నమ్మకి కానీ చెప్పను అనమాట. మా తమ్ముడు మెసేజ్ పెట్టిన తర్వాత ఓకే. నేను చేసింది అంటే కొంచెం టైం పడుతుంది కదా వాడు చెప్పేలోపు. ఈలోపు నేను మెల్లిగా లెక్కలేసుకుంటాను అనమాట. చెప్పింది కరెక్టే అయితే అప్పుడు చెప్తాను. ఒకవేళ మేము ఎవరికైనా ఇచ్చినవి తెచ్చినప్పుడైనా సరే వెంటనే ఫస్ట్ అయితే మా తమ్ముడికి పంపిస్తాను. లేదు అంటే మా వారికి అడుగుతాను అనమాట. వెంటనే శివాని అడుగుతాను. సో వడ్డీ లెక్కల్లో అయితే చాలా వీక్, మ్యాథ్స్లో కూడా వీకే నేను. అందుకే బయటికి తీసుకున్నాను ఇంటరు. ఇంగ్లీష్ కూడా అంటే కొంచెం కొంచెం అనమాట, చదవడం రాయడం వరకే, మాట్లాడటం కానీ ఇలాంటివి ఏం తెలీదు. ప్లస్ ఇప్పుడు వీడికి యూకేజీ నుంచే నేను చెప్పగలనా లేదా అని భయం వేస్తుంది. స్కూల్లో కూడా వర్క్ చేశాను కానీ అప్పుడు ఎల్కేజీకే టీచ్ చేశాను నేను. ఎల్కేజీ అయితే మనకు వచ్చిన ఇంగ్లీష్తో పర్లేదు.
అలా సరిపెట్టేయచ్చు. ఇప్పుడు ఇక్కడ కానీ ఇన్ని బుక్స్ ఉండవు, అక్కడ విలేజెస్లో అయితే ఇంతలా ఉండదు కదా. సో ఇక్కడ అంతా బుక్స్ కోసం డబ్బులు, అంటే ఇవన్నీ చెప్తారో లేదో తెలియదు కానీ డబ్బులు ఎక్కువే, ప్లస్ బుక్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. సీట్స్ చూడండి బాగున్నాయి కదా. ఇవన్నీ నాకు తెలుసు స్కూల్లో ఉంచేస్తారు అనుకుంటా, లాస్ట్ ఇయర్ కూడా చాలా ఇచ్చారు. మొత్తం అన్నీ స్కూల్లోనే ఉంచేస్తారు అనమాట. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఇంకా నోట్ బుక్సే పంపించేవారు. ఇలాంటి యాక్టివిటీకి సంబంధించినవన్నీ స్కూల్లోనే ఉంచేసారు అనమాట. అది ఇప్పటికీ మాకు పంపించలేదు. జాగ్రత్తగా లోపల దాసేద్దాము. మేడం అదేంటి డైరీలో రాస్తారు, ఎప్పుడు పంపించమంటారు అప్పుడు జాగ్రత్తగా పద్ధతిగా మేడం చెప్పేద్దాము. ఇప్పుడు ఇది ఒక సెట్, తర్వాత ఇది ఒకటి ఉందండి. ఇది కూడా యాక్టివిటీకి సంబంధించిన ఏంటి అనేది నాకు తెలీదు. ఇలా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. నాకైతే తెలీదు, పక్కన పెట్టేద్దాము. మేడం అడిగినప్పుడు ఇచ్చేద్దామే. ఇది బిల్డింగ్ బ్లాక్స్ అంట, కరెక్టేనా నేను చదివింది? ఇంగ్లీష్ రాదని చెప్పాను కదా. ఇలా ఉందన్నమాట లోపల. కనిపిస్తుందా? రివర్స్లో కనిపిస్తాయి, ఫ్రంట్ కెమెరా కదా వాడుతున్నాను, సో ఏమనుకోకండి. నెక్స్ట్ ఇదొకటి, ఇందులో ఏమున్నాయి చూద్దాం. థ్యాంక్ యూ అంట, సారీ, ప్లీజ్. ఇవన్నీ వీళ్ళ ఐడెంటిటీ చేయడానికి అనుకుంటా. బాగుంది, ఇలా కార్డ్స్ చూపించి వీళ్ళకి చెప్తారేమో. బాగున్నాయి కదా. యాక్టివిటీకి సంబంధించినవి ఇవన్నీ క్లాస్ రూమ్లోనే చెప్తారు. ఇవన్నీ క్లాస్ రూమ్కి పంపించేయాలి, మనకి ఇంటికైతే ఇవి పంపించరు. కోల్డ్, స్మాల్, ఎంటీ, అమ్మో నాకు ఇంగ్లీష్ చదవడం వస్తుంది. బిగ్, ఏంటి, అప్, ఇలా ఉన్నాయన్నమాట. ఇవి మొత్తం చూస్తే వీడియో చాలా లెంత్ అయిపోద్ది. జస్ట్ ఏమిచ్చారు ఏంటి, యూకేజీకి హైదరాబాద్లో స్కూల్లో ఎలా ఉంటుంది, బుక్స్ స్టడీ ఎలా ఉంటుంది అని మీకు కూడా తెలియడం కోసమే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ అన్నమాట. చూడండి, ఓపెన్ చేద్దాం. ఇవి కూడా నేను ఇంకా ఓపెన్ చేయలేదు. ఎలాగూ రేపు వీటన్నిటికి అట్లా వేస్తాం కదా, అట్లా స్కూల్లో ఎలా ఉన్నా ఇంటి దగ్గర వీళ్ళు వచ్చేసరికి మనం కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటేనే ఇంగ్లీష్ వస్తుందేమోనండి. సిటీలో ఉన్నా సరే సోహిత్ ఇంటి దగ్గర పల్లెటూరు భాషే మాట్లాడుతున్నాడు, ఎందుకంటే మేము కూడా అలానే మాట్లాడతాం కాబట్టి. కాకపోతే స్కూల్లోని ఇంటి దగ్గర ఒకేలా ఉంటే తెలుగు రాదు కదా, అందుకోసమని ఎక్కడికి వెళ్ళినా మన తెలుగుని మర్చిపోకూడదు, మన ఇంటి దగ్గర లాంగ్వేజ్ ఎలా ఉంటుందో అది మర్చిపోకూడదు. వల్గర్గా అయితే మాట్లాడకూడదు, కానీ మనం ఎప్పుడు ఎలా మాట్లాడతామో అలానే మాట్లాడాలి. అప్పుడప్పుడు ఇంగ్లీష్లో కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాను, కానీ అంత పర్ఫెక్ట్గా ఏం రాదు నాకు. నెక్స్ట్ ఇది రైమ్స్ బుక్, చాలా స్మాల్గా క్యూట్గా భలే ఉంది రైమ్స్ బుక్. ఇందులో ఒక్క రైమ్ కూడా నాకు రాదు. నేను ముందు వీడు ఒకవేళ మేడం చెప్పిన తర్వాత ఇంటికి వచ్చి చెప్పినా సరే నాకు అర్థం కాదేమో, ఫస్ట్ నేను ఫోన్లో పెట్టుకొని నేను వినాలి ఫస్ట్. ఎందుకంటే స్కూల్లో నేర్పిస్తారు మేడం, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చెప్తుంటే వీళ్ళు కరెక్ట్గా స్పెల్లింగ్ పలకలేరు కదా. అప్పుడు ఏంటి అంటే మనము ఏదైనా మిస్టేక్ చేసినా మనం చెప్పలేము, అది మిస్టేక్ అలా అని, రాంగ్ చెప్పావు అలా అని చెప్పలేము. సో మనకు వచ్చి ఉండాలి ఫస్ట్ ఇంటి దగ్గర పేరెంట్స్కి కూడా. సో డాడీ ఎలాగో ఉండరు కాబట్టి మదరే ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఫోన్లో నేను పెట్టుకొని వినాలి. నేను నేర్చుకున్న తర్వాత వీడికి నేను మేడం నేర్పించాక ఇంటికి వచ్చి చెప్పినప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా చెప్పగలగాలి. సో ఫస్ట్ ఈ బుక్స్ అన్నీ నేను చదవాలన్నమాట, నేను నేర్చుకోవాలి. ఇది రైమ్స్ బుక్. ఇదిగోండి నెక్స్ట్ టెక్స్ట్ బుక్.
ఏమి ట్రై చేసుకుంటాను నాకు అయిపోద్ది వీటికన్నా ఫస్ట్ నేనే నేర్చుకోవాలన్నీ. స్టోరీ మ్యాక్సిమం ఎల్కేజీలోనే చూసాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు యూకేజీ ఎలా ఉంటుందో చూద్దాము. ఒక 2 నెక్స్ట్ ఇంక ఇవన్నీ యూకేజీ టెక్స్ట్ బుక్స్ అండి. టోటల్ ఎన్ని ఇచ్చారో చూద్దాము. 1 2 3 4 5 6 7 8 రైమ్స్ బుక్తో 9 టెక్స్ట్ బుక్స్. ఇందులో మధ్యలో డ్రాయింగ్ బుక్ ఉందండి. చూద్దాం డ్రాయింగ్ ఎలా ఇచ్చారో చూద్దాం. డ్రాయింగేనా ఇది? నర్సరీ రైమ్స్ అంట, డ్రాయింగ్ కాదు. ఇదేంటి నర్సరీ వీళ్ళకి ఎందుకు ఇచ్చారు బుక్? అంటే అవి మర్చిపోకుండా ఉండడానికేమో. ఇదిగోండి నర్సరీ రైమ్స్ ఇవన్నీ పద్ధతిగా మళ్ళీ ఇలా సర్దేద్దాము. సర్దేసి మళ్ళీ ఒకసారి ఈవినింగ్ ఓపెన్ చేస్తాము. వీళ్ళ డాడీ వచ్చాక ఏ బుక్స్ ఇచ్చారు ఏంటి అని మళ్ళీ ఆయన కూడా చూస్తారు కదా, అప్పుడు ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ పద్ధతిగా లోపల పెట్టేసి రేపు తీరిగ్గా తీసి అట్లా వేయాలన్నమాట. అట్లా వేసి అప్పుడు మేడం ఎప్పుడు పంపించాలో ఏ బుక్స్ ఎప్పుడు పంపించాలో మనకి ఎప్పటికప్పుడు డైరీలో చెప్తూ ఉంటారు. అప్పుడు మనం అది పంపించడమే. ఫైనల్గా ఇన్ని ఇచ్చారనమాట. 3500కి ఇన్ని ఇచ్చారు బుక్స్. అమ్మో నేనే పోయలేకపోతున్నాను. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే సిటీలో ఉండడం చాలా కష్టం అండి. సిటీలో చదివించడం ఇంకా కష్టం. మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇక్కడ అస్సలు బ్రతకలేము. ఒక 1 lakh శాలరీ వచ్చి అది కూడా ఇద్దరు కష్టపడుతూ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ అప్పుడే సిటీలో ఉండగలము. నెక్స్ట్ మా ప్రతి మూమెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ బుక్స్ గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే దేవాన్షికి కూడా బుక్స్ తీసుకుంటే అవి కూడా మీకు చూపిస్తాను. నర్సరీకి ఏమేమి బుక్స్ తీసుకున్నామో. కానీ ప్రెజెంట్ అయితే బుక్స్ తీసుకునే ఒపీనియన్ అయితే లేదు. వాడు స్కూల్కి మెల్లిమెల్లిగా అలవాటు అవ్వాలి. నెక్స్ట్ అక్షరాభ్యాసం చేయించాలి. ఆ తర్వాత బుక్స్ అవసరము అంటేనే తీసుకుంటాను. ఎందుకంటే నర్సరీకి వద్దనే అనుకుంటున్నాను నేను. డబ్బులు అస్సలు లేవండి బాబు. సో తీసుకుంటే కనుక మీతో షేర్ చేసుకుంటా. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల యూట్యూబ్ మా వీడియోస్ని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట. సో మీరు ఒక లైకే అనుకుంటారు, కానీ ఆ లైక్ మాకు చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడిప్పుడే మన వీడియోస్ అన్నీ కొంచెం వైరల్ అవుతున్నాయి. సో ఇప్పుడు మీరు కానీ కొంచెం సపోర్ట్ చేసినట్లయితే నేను ఫాస్ట్గా సక్సెస్ అవుతాను. ఓకేనా? సపోర్ట్ చేస్తారనే ఆశిస్తున్నాను. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్ అండి.